మాట్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం అండి. యెరూషలేము రాజనగరిలో యేసుని వెతుకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలు కృంగితి యేసయ్య తార ఎప్పటి వాలే ఎదురాయి త్రోవలో ఎంత ఎవ్వరపడచో విస్మయముందుచు ఎరిగితి ప్రభుని కడకు అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. క్రిస్మస్ దినాలలో ఉన్నాం కాబట్టి ఈ పాట పాడానండి. మనం సంతోషిద్దాం ప్రభుని బట్టి, సరేనా? ఇది నా వాగ్దానం చూసుకుందాం. సామెతల 10వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆశీర్వాదం మనకి ఐశ్వర్యం ఇస్తుందంట, మనల్ని ఆశీర్వదిస్తాడంట. నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇది నా వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలకు మనం యోగ్యులుగా సిద్ధపడదాం. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభు యేసయ్య, ఈ దినం నాయన మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నీ ఐశ్వర్యము నీ ఘనతను మేము పొందుకోవడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.